వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 కౌన్సిలింగ్ ద్వారా విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ కాబోయే స్టూడెంట్స్ అందరికీ ఏపీలో ఎక్స్ట్రా ఫీ కాలేజ్ జాయినింగ్ టైంలో అడ్మిషన్, ల్యాబ్, లైబ్రరీ ఫీ ఏదైతే ఉంటుందో ప్రతి కాలేజ్కి అన్ని కాలేజ్తో కంపేర్ చేస్తే విఐటి ఏపీలోనే చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఫీజు డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అలాగే విఐటి ఏపీలో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, హాస్టల్కి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి విఐటి ఏపీలో సీట్ వచ్చిన తర్వాత మీకు విఐటి ఏపీ నుంచి మెయిల్స్ వస్తాయి. కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి మెయిల్ వస్తుంది. కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేస్తారు. మనకు బ్రాంచెస్ ఉన్నాయి కదా, సిఎస్సి, ఈసీఈ, సిఎస్బి అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సంబంధించి ఇలా ఇండివిజువల్గా మీకు కోర్సు వైజ్గా స్లాట్ ఇస్తారు, డేట్ టైం ఇస్తారు. ఆ టైంలో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ సంబంధించి మెయిల్ వచ్చిన తర్వాత కూడా ఈ ఇయర్ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఎక్స్ట్రా ఫీ మీకు తక్కువగా ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి ఇక్కడ చూడండి. మనకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 70,000 మాత్రమే కాలేజ్ ఫీ ఉంటుంది. ఈ ఫీజు మీకు జేవిడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది కదా, డైరెక్ట్ గవర్నమెంట్ పే చేస్తుంది, మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత అడ్మిషన్ ఫీజు వన్ టైం ఓన్లీ. ఒకటి చూడండి, ఇక్కడ ఓన్లీ 10,000 మాత్రమే ఉంది. అదే మీరు ఏపీలో మిగిలిన కాలేజెస్ కంపేర్ చేస్తే 15, 30, 40,000 కాలేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రీఫండబుల్ అమౌంట్ జస్ట్ 3,000 పే చేస్తే సరిపోతుంది. ఇది మీరు 4th ఇయర్ తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మిగిలిన కాలేజ్తో కంపేర్ చేస్తే అడ్మిషన్ టైంలో మీరు పే చేయాల్సిన ఫీజు ఎంత, ఓన్లీ 13,000. ఆ 13,000లో 3,000 మీకు రీఫండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆప్షనల్గా ఇంకొక ఫీ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. మీకు విఐటి ఏపీ యూనివర్సిటీలో స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా కండక్ట్ చేస్తారు. అది కూడా 3 ఇయర్స్ కలుపుకొని మీరు పే చేయాల్సింది ఓన్లీ 5,000 మాత్రమే. ఇది ఓన్లీ ఆప్షనల్. మీకు సాఫ్ట్ స్కిల్ నాకు ఉన్నాయి అనుకుంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. లేదు నాకు కావాలి ఇది అనుకుంటే మీరు పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా హాస్టల్ డీటెయిల్స్ చూద్దాం. విఐటి ఏపీలో మనకు ఈ ఇయర్ నుంచి న్యూ హాస్టల్ బిల్డింగ్స్ కూడా రెడీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంసెట్ ద్వారా స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ హాస్టల్ అలాట్ చేయడం జరిగింది. సో మీకు కూడా హాస్టల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. న్యూ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. హాస్టల్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో హాస్టల్ ఫీజు కూడా మనకు ప్రైవేట్ కాలేజ్ ఆల్రెడీ అఫిలియేటెడ్ కాలేజ్తో ఎంతైతే ఉంటుందో సో అదే రేంజ్లో హాస్టల్ ఫీ కూడా ఉంటుంది. మీకు మరీ ఎక్కువ కూడా ఉండదు. సో ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఏసీ కావాలనుకుంటే ఏసీ రూమ్స్లో తీసుకోవచ్చు. 2 బెడ్డెడ్, 4 బెడ్డెడ్, తర్వాత 2B అపార్ట్మెంట్, 4B అపార్ట్మెంట్, 4B, 2B అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ లీస్ట్ ఫీజు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాకు హాస్టల్ మరీ ఏసీ ఫెసిలిటీ అవసరం లేదు, మరీ అన్ని హై ఫెసిలిటీస్ కూడా అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి 64,000 రూపీస్ ఉంది ఫీజు వచ్చి. కాస్ట్ అండ్ డిపాజిట్ 15,000 పే చేయాల్సి ఉంటుంది. మీకు మళ్ళీ రీఫండ్ అయితే వస్తుంది. ఇది 79,000 రూపీస్ అవుతుంది. లేదు అనుకుంటే 2B అపార్ట్మెంట్ అయితే 90,000 అవుతుంది. మీరు ఈ హాస్టల్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. తర్వాత మెస్ బిల్ వచ్చేసి మీరు వెజ్, నాన్ వెజ్, లేదు స్పెషల్ ఏదనుకుంటే అది దానికి సపరేట్గా వెజ్ బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. విఐటి ఏపీలో మీకు సపరేట్గా వెజ్ స్టూడెంట్స్కి అయితే వెజ్, నాన్ వెజ్, స్పెషల్ ఏది కావాలంటే దానికి సంబంధించి మెస్ బిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెస్ బిల్ పే చేస్తే సరిపోతుంది. సో హాస్టల్ సంబంధించి మీకు రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు కాలేజ్లో కూడా అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కాలేజ్ సంబంధించి వీడియో కూడా ఒకటి మీకు చేసి నేను చూపిస్తాను. సో ఇది విఐటి ఏపీలో మీరు జాయిన్ అయ్యి కాబోయే స్టూడెంట్స్ అందరికీ ఉండే ఫెసిలిటీస్, ఫీ స్ట్రక్చర్. థ్యాంక్ యూ.